నివాదంతో ప్రపంచ మానవ మనుగడకే ముప్పని శాంతి కాముకులు ఐక్యంగా ప్రతిఘటించి పోరాడాలని ఐబ్సో పార్టీలు ప్రజా సంఘాల నేతలు పిలుపునిచ్చారు. వనపర్తిలో శనివారం అఖిల భారత శాంతి సంఘీభావ సంఘం ఏఐపిఎస్ఓ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌక్ నుంచి రాజీవ్ చౌక్ వరకు శాంతి ర్యాలీ నిర్వహించారు. యుద్ధం వద్దు, శాంతి ముద్దు, ప్రపంచ శాంతి వర్ధిల్లాలి, అమెరికా సామ్రాజ్యవాదం నశించాలి అంటూ నేతలు, ప్రజలు, విద్యార్థులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. జిల్లా ఐబ్సో ప్రధాన సమన్వయ కార్యదర్శి ఎత్తం శివ అధ్యక్షతన సభ నిర్వహించారు. ఎత్తం శివ, రమేష్, జలజ్వాల, రాధాకృష్ణ, వానగంటి నాగేశ్వర్, భరత్, సిఎన్ శెట్టి, పలుసా శంకర్ గౌడ్, గంధం నాగరాజు, గణేష్, ఖాదర్ బాషా తదితరులు మాట్లాడుతూ అమెరికా సామ్రాజ్యవాద కాంక్షతో పొరుగు దేశాలను ఆక్రమించి దేశ నాయకత్వాన్ని అంతం చేసి భూగర్భ సంపదను, నిక్షేపాలను స్వాధీనం చేసుకుంటుందన్నారు. వెనిజులా అధ్యక్షుడు మదురో దంపతుల అక్రమ నిర్బంధం, ఇరాన్ అయతుల్లా ఖుమేనీ హతం ఇందులో భాగమేనన్నారు. అమెరికాతో సాంగత్యం ఉన్న అన్ని దేశాలు అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం వల్ల నాశనమయ్యాయన్నారు. వేలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారని, లక్షలాది మంది క్షతగాత్రులు అయ్యారన్నారు. చాలా దేశాలతో పాటు భారతదేశంలో విపరీతంగా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ చేతకానితనం కూడా దీనికి కారణమన్నారు. యుద్ధాలను ఆపితేనే మానవ మనుగడ, అభివృద్ధి సాధ్యమని, ఆ దిశగా ప్రపంచ దేశాలు సంఘటితమై అమెరికా ఆట కట్టించాలన్నారు. రక్త పిపాసి అమెరికా సామ్రాజ్యవాదాన్ని పొద్దుముట్టించేందుకు శాంతి కాముక దేశాలన్నీ ఏకం కావాలని కోరారు. అందుకు భారతదేశం ముందు వరుసలో నిలవాలన్నారు. నేతలు కళావతమ్మ, గట్టు యాదవ్, గోపాలకృష్ణ, జయమ్మ, లింగన్న, మధు, ఖాదర్ బాషా, వెంకటమ్మ, పరంజ్యోతి, వంశీ, అరవిందు, శిరీష, అరుణ, జ్యోతి, కాలేజ్ డిఎంఎల్టీ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. అఖిల భారత శాంతి సంఘం ఆధ్వర్యంలో మనం ఈరోజు నిర్వహించుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి రావడం జరిగింది మరియు ఏఐసిఎస్ నాయకులు మరియు అందరి యొక్క ప్రోగ్రామ్కి రావడం జరిగింది. ఈ యొక్క ప్రోగ్రామ్ చేసి ఉపాధ్యక్షులు మన నాగేశ్వర నశించాలి, అమెరికా సామ్రాజ్యవాదం నశించాలి, నశించాలి, అమెరికా సామ్రాజ్యవాదం నశించాలి. యుద్ధం వద్దు, యుద్ధం వద్దు, యుద్ధం వద్దు, ప్రపంచ శాంతి, ప్రపంచ శాంతి. సామ్రాజ్యవాదం ఉన్మాదం వల్ల ఉక్రెయిన్లో రష్యా దాడి చేయటం అనేటటువంటిది చాలా నీచమైనటువంటి విషయం. 4 సంవత్సరాలుగా ఆ దేశంలో యుద్ధం జరుగుతూ ఉంది. ఈ యొక్క ఉక్రెయిన్ను పిచ్చిగొల్పింది అమెరికన్ సామ్రాజ్యవాదం. నాటోలో సభ్యత్వం తీసుకోరాదని చెప్పేసి రష్యాతో అగ్రిమెంట్ ఆల్రెడీగా ఉన్నా కూడా ఉల్లంఘించి ఆ విధంగా నాటో సభ్యత్వం తీసుకోవడానికి సిద్ధమైతేనే రష్యా ఈ యొక్క ఉక్రెయిన్ మీద దాడి చేయటం లేదు. ఆ రకంగా పిచ్చిగొల్పినటువంటిది అమెరికన్ సామ్రాజ్యవాదం. దాని తర్వాత ఈ యొక్క ఆంక్షలు విధించడం జరిగింది రష్యా మీద. ఎవరికి కూడా పెట్రోల్ అమ్మరాదు, డీజిల్ అమ్మరాదు, తర్వాత ఆహార ధాన్యాలు కూడా సరఫరా చేయలేదు. కానీ ఇండియాకు ఇవ్వడానికి అంగీకరించింది రష్యా ధైర్యంగా. ఆ రకంగా ఇండియా రూపాయి నోట్లలోనే కొనుగోలు చేయటం జరిగింది తప్ప డాలర్లలో కొనుగోలు చేయలేదు. ఆ విధంగా రష్యా ఇండియాకు సాయం చేయటం అనేది జరిగింది. అంతేకాకుండా ఈ యొక్క ఇజ్రాయెల్ కూడా అటు పాలస్తీనా మీద దాడి చేయటం, పాలస్తీనా మీద దాడి చేయటంతో పాటుగా దాదాపుగా 46,000 మందిని చంపడం జరిగింది. వీడు నయా హిట్లర్గా తయారైన నెతన్యాహుకు ఉసిగొల్పింది అమెరికన్ సామ్రాజ్యవాదం. ఆ విధంగా ఆ యొక్క నెతన్యాహు పాలస్తీనా మీద దాడి చేయటం వల్ల దాదాపుగా 46,000 మంది చనిపోవడంతో పాటు చనిపోయిన వాళ్ళు
చిన్న పిల్లలు మహిళలు ఆ విధంగా వృత్తిలో చనిపోయారు తప్ప మరేమీ లేదు. ఆ విధంగా ఈ యొక్క అమెరికన్ సామ్రాజ్యవాదం అటు నెతన్యాహు స్ఫూర్తి ఆ విధంగా సాధించింది. అంతేకాకుండా ఇప్పుడు ఈ నెతన్యాహు కలుపుకొని ఇజ్రాయెల్ని కలుపుకొని ఇరాన్ మీద దాడి చేయాలి. ఆ విధంగా దాడి చేయడం వల్ల ఈనాడు నేను మునగాన్ని ఇరాన్లో అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని తారుమారు చేసేసి దానికి అనుకూలమైనటువంటి ప్రభుత్వాన్ని తీసుకుని కానీ ఆ ప్రయోజనాలన్నీ కూడా విఫలమైనవి. ఇక్కడ ఉన్నటువంటి అధ్యక్షుడిని చంపేసినా కూడా ఇరాన్ ధైర్యంతో ముందుకు వచ్చి ఆ విధంగా అమెరికన్ సామ్రాజ్యవాదానికి సవాలు విసురుతూ ఉంది. హార్మోజ్ జలసంధిని కూడా స్వాధీనం చేసుకోవడం, దాన్ని స్వాధీనం చేసుకోవడానికి అమెరికన్ సామ్రాజ్యవాదం విశ్వ ప్రయత్నాలు చేసిన అంతేకాకుండా తన యొక్క నాటో కూటమి దేశాలు కలిసి రావాలని విజ్ఞప్తి చేసిన బ్రిటన్, ఫ్రాన్స్ లాంటి దేశాలు ఈ యొక్క అమెరికాకు మద్దతుగా నిలబడడం లేదు. ఆ విధంగా ఈనాడు అమెరికా నిలబడింది. కాబట్టి అమెరికా ఈ నిర్మాణాన్ని ఆ దేశ ప్రజలు అమెరికా దేశ ప్రజలు